Hi Sri Ram. Now we are starting a discussion on this GRE issue topic. The topic is most people think that their deeply held values are the result of rational choice, but reason often has little to do with the way people form values. ఏమన్నాడు ఇక్కడ తెలుగులో అనువాదిస్తే చాలామంది అనుకుంటారు, ఆలోచిస్తారు. చాలామంది నిజంగా ఆలోచిస్తారా? డౌట్ రావాలి మనకి. పోన్లే, చాలామంది యు ఆర్ సపోజ్ టు క్రిటిక్ ద ఎస్సే. క్రిటిక్ అంటే ఐ యు స్టిల్ దేర్? మనం ఇక్కడ చేయవలసింది క్రిటిక్, CRITIQUE, క్రిటిక్, CRITIQUE. ఈ వర్డ్ నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. టు క్రిటిక్, టు రైట్ ఎ క్రిటిక్. ఐ క్రిటిక్డ్ హిజ్ ఫిలాసఫీ. సో క్రిటిక్ అంటే మేక్ యాన్ ఆబ్జెక్టివ్ అసెస్మెంట్. ఆబ్జెక్టివ్ అంటే ఇంపార్షియల్. ఆబ్జెక్టివ్ అంటే ఇంపార్షియల్. ఆబ్జెక్టివ్ అంటే ఇంపార్షియల్. ఆబ్జెక్టివ్ అంటే ఫ్యాక్చువల్, బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్, అండ్ దేర్ ఫోర్ ఇంపార్షియల్. ఇది ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మీకు మళ్ళీ మర్చిపోకూడదు. ఆబ్జెక్టివ్ అంటే ఇంపార్షియల్. సబ్జెక్టివ్ అంటే ఎమోషనల్, బేస్డ్ ఆన్ ఫీలింగ్స్. అప్పుడు పార్షియాలిటీ వస్తుంది. సో ప్లీజ్ రిమెంబర్, ఆబ్జెక్టివిటీ, సబ్జెక్టివిటీ మీద ఎస్ఏ టాపిక్స్ వస్తాయి. ఈ వర్డ్ ఆర్సీస్లో కూడా పడుతుంది. మెయింటైన్ యువర్ ఆబ్జెక్టివిటీ అని మనకి ఎవరైనా అన్నా, మనం ఎవరికైనా అన్నా, ఎవరితోనైనా అన్నా, దాని అర్థం ఏంటంటే ప్రాక్టికల్గా ఉండు, ఫ్యాక్ట్స్ మాట్లాడు, నీ ఫీలింగ్స్ నాకు చెప్పకు. టెల్ మీ ద ఫ్యాక్ట్స్. సో లెట్ us బీ ఆబ్జెక్టివ్ అన్నామంటే లెట్ us బీ ఫ్యాక్చువల్. సో టు క్రిటిక్ రామాయణ, టు క్రిటిక్ ది మహాభారత, టు క్రిటిక్ ద బైబల్. టు క్రిటిక్ అంటే మేక్ యాన్ ఇంపార్షియల్ అసెస్మెంట్. అది చేయాలి. కానీ అలా చేసే వాళ్ళని క్రిటిక్ అంటారు, CRITIC. కానీ అన్ఫార్చునేట్లీ చాలామంది క్రిటిక్స్ ఇంపార్షియల్గా ఆబ్జెక్టివ్ అసెస్మెంట్లు చేయరు. కాబట్టి వాళ్ళని టెండెన్షియస్ క్రిటిక్ అనొచ్చు. టెండెన్షియస్ అన్నది అడ్జెక్టివ్. చాలా ఎవ్రీ వర్డ్ దట్ ఐ యూజ్ ఇన్ ద GRE క్లాస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద GRE. టెండెన్షియస్ అంటే బయాస్డ్, షోయింగ్ పార్షియాలిటీ. TENDENTIOUS. టెండెన్షియస్ అంటే పార్షియాలిటీ, షోయింగ్ పార్షియాలిటీ, బయాస్డ్. సో టెండెన్షియస్ క్రిటిక్ అంటే సపోజ్ ఐ డోంట్ లైక్ యూ, ఈవెన్ ఇఫ్ యూ డూ సంథింగ్ గుడ్, దాన్ని నేను క్రిటిసైజ్ చేయడం మొదలు పెడతా. దట్ ఈజ్ ఎ టెండెన్షియస్ క్రిటిక్. సో మంచిదాన్ని కూడా నెగిటివ్గా మాట్లాడడం మొదలు పెడితే, బయాస్ చూపిస్తే, సచ్ ఎ పర్సన్ ఈజ్ కాల్డ్ ఎ టెండెన్షియస్ క్రిటిక్. సో వేరాజ్ ఎ గుడ్ క్రిటిక్ ఈజ్ సపోజ్ టు బీ ఆబ్జెక్టివ్, దట్ మీన్స్ ఇంపార్షియల్. మనం GRE ఎస్సే రైటింగ్ చేసేటప్పుడు కూడా వీ హ్యావ్ టు బీ ఇంపార్షియల్. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ వచ్చాయి. రేషనల్ అన్న వర్డ్ వాడాడు. రేషనల్ అంటే లాజికల్, బేస్డ్ ఆన్ రీజనింగ్. అంటే ఏమిటి? తర్కము, తెలుగులో తర్కము. తర్కము అంటే ఏమిటి? లాజిక్ అంటే ఏమిటి? లాజిక్ ఈజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ ఫిలాసఫీ. ఇట్ ఫాలోస్ సర్టన్ రూల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఆల్ A's ఆర్ B and if all B's are C, then all A's must be C. That is the conclusion. Nobody can deny that. Right? If all A's are B and all B's are C, all A's must be C. That is called a deduction. That is called deductive logic. That is called a syllogism. SYLLOGISM. Syllogistic argument. అంటే మేజర్ ప్రిమైస్, మైనర్ ప్రిమైస్ leading to the conclusion. Premise అంటే assumption. Major premise is all A's are B. Minor premise is all B's are C. And therefore the deduction is all A's are C. So nobody can reject that. You cannot reject that. So that is rational. దానికి ఆపోజిట్ ఈజ్ ఇర్రేషనల్. ఇర్రేషనల్ అంటే ఇల్లాజికల్. బుర్ర లేకుండా మాట్లాడుతున్నావు, దమాక్ లేకుండా మాట్లాడుతున్నావు అంటున్నావు చూడు. ఎందుకంటావు? దట్ మీన్స్ లాజిక్ లేదు. ఇర్రేషనల్. సో ఇక్కడ టాపిక్లో ఈ వర్డ్ వాడాడు. ఇప్పుడు దీన్ని తెలుగులో అనువాదిస్తే చాలామంది అనుకుంటారు దట్ దే ఆర్ డీప్లీ హెల్డ్ వాల్యూస్. మనకి ఎన్నో వాల్యూస్ ఉంటాయి లైఫ్లో. ఐ వాల్యూ ట్రుత్. ఐ వాల్యూ ద ట్రూత్.
నేను ధైర్యంగా సత్యం మాట్లాడతా. అవతల వాడికి నచ్చిందా నచ్చకపోయిందా బాధపడతాడా నాకు తెలియదు, నేను చెప్తా, ముఖం మీద చెప్తా. ఎందుకంటే ఐ వాల్యూ ట్రూత్. సమ్ పీపుల్ ఐ వాల్యూ రిలేషన్షిప్స్. సో ఇన్ మై రిలేషన్షిప్స్ I value my wife, my children, my grandchildren. So the relationship is more important than anything else for me. So why do I value? That is the topic here. How did I come to value whatever I value? That is the topic here. Most people think that their deeply held values are the result of rational choice. But reason often has little to do. ఇప్పుడు లిటిల్ టు డూని అండర్లైన్ చేయాలి మీరు. లిటిల్ అన్న వర్డ్కి ఇంగ్లీష్లో లిటిల్ అంటే స్మాల్ మనకు ఆల్రెడీ తెలుసు, కానీ యూసేజ్లో వచ్చినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వినండి కేర్ఫుల్గా. లిటిల్ వాజ్ లాస్ట్ దో దెర్ వాజ్ ఎ ఫ్లడ్. లిటిల్ వాజ్ లాస్ట్ అంటే ఆల్మోస్ట్ నథింగ్. లిటిల్ వాజ్ లాస్ట్ అంటే ఆల్మోస్ట్ నథింగ్ అంటే ఆర్టికల్ పెట్టలేదు. ఇప్పుడు ఎ లిటిల్ వాజ్ లాస్ట్ ఇన్ ద కన్ఫ్యూజన్. ఏ లిటిల్ అన్నాను కాబట్టి అంటే కొంచెము. ఈ వర్డ్ ఫ్రీక్వెంట్గా జిఆర్ఈలో వస్తుంది, వితౌట్ ఆర్టికల్ వస్తుంది. వితౌట్ ఆర్టికల్ లిటిల్ అంటే నథింగ్. అలాగే ఫ్యూ కూడా. ఎ ఫ్యూ థింగ్స్ వేర్ లాస్ట్. ఎ ఫ్యూ థింగ్స్ వేర్ లాస్ట్ అంటే కొన్ని పోయాయి. సపోజ్ ద సెంటెన్స్ ఈజ్ వితౌట్ ది ఆర్టికల్ ఏ. ఫ్యూ థింగ్స్ వేర్ లాస్ట్ అంటే ఏమీ పోలేదు. సో ఆర్టికల్ ఏ పెడితే కొంత, ఆర్టికల్ ఏ తీసేస్తే నథింగ్. సో ఏ లిటిల్కి అంత తేడా ఉంది. సో ఇక్కడ ఏమన్నాడు, రీజన్ ఆఫన్ హ్యాస్ లిటిల్ టు డూ అంటే ఏమిటి, రీజన్కి అక్కడ ప్రమేయమే లేదు అంటే రీజనే ఉండదు అంటే మనము లాజిక్కే తర్కము లాజిక్ ఏముండదు, కానీ మనం కొన్ని విషయాల్ని కొన్నిటిని విలువ ఇస్తాము. ఇప్పుడు మళ్ళీ టాపిక్ మనం you have to first make every effort to understand exactly what he is saying. Otherwise మనము ఏదో అర్థం చేసుకుని ఏదో రాసామనుకో వాడు 1 పాయింట్ కూడా ఇవ్వడు మీకు. మనందరికీ స్కూల్లో ఇట్లా జరిగింది. క్వశ్చన్ ఒకటి అడిగితే టీచరు టెస్ట్లో మనం ఏదో రాస్తే టీచరు ఏంట్రా నిన్ను అడిగింది ఒకటి నువ్వు రాసింది ఒకటి అయింది కదా అట్లా. సో ఇక్కడ ఈ టాపిక్ మళ్ళీ చూద్దాం. మోస్ట్ పీపుల్ థింక్ దట్ దే ఆర్ డీప్లీ హెల్డ్ వాల్యూస్ are the result of rational choice, but reason often has little to do with the way people form values. అంటే తెలుగులో డైరెక్ట్గా నేను ట్రాన్స్లేట్ చేస్తే అనువాదిస్తే చాలామంది అనుకుంటారు వాళ్ళు ఎన్నో వాటిని విలువిస్తారు, ఎన్నో విలువలు ఉంటాయి నాకు జీవితంలో, నేను దీన్ని విలువిస్తా. సో కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే నేను చాలా లాజికల్గా, నేను చాలా చదువుకున్నవాడిని, చాలా లాజికల్గా ఆలోచిస్తాను, చాలా లిబరల్ మైండెడ్ని, రేషనల్ని, సో కాబట్టి నేను చాలా లాజికల్గా మాట్లాడతాను అని అనుకుంటారు. నేను చాలా లాజికల్గానే దీన్ని వాల్యూ చేస్తున్నాను అని అనుకుంటారు, కానీ యాక్చువల్గా ఆ వాల్యూస్ ఫార్మేషన్లో రీజనింగ్ అస్సలు ఉండదు. దట్ ఈస్ ద టాపిక్. ఇప్పుడు మనం ఎస్సే ఎట్లా రాయాలి, 2 పారాగ్రాఫ్లు ఏం రాయాలంటే, అరే నాయన మన అందరికీ ఎన్నో వాల్యూస్ ఉంటాయిరా, అందులో కొన్ని వాల్యూస్లో రీజనింగ్ ఖచ్చితంగా ఉంటుందిరా. ఇదిగో ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 3, 2 పారాగ్రాఫ్లు. తర్వాత అరే బాబు మన జీవితంలో మనం ఎన్నో వాటికి విలువిస్తాంరా, కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేంరా. అది సెంటిమెంట్ అంటే ఫైన్ ఫీలింగ్, రిఫైన్డ్ ఫీలింగ్. అది మా ట్రెడిషన్ వలన మేము విలువిస్తాము, లేక నాకు ఫీలింగ్ వీళ్ళని ఈ విషయాన్ని మనం విలువించాలి అని నేను అనుకుంటున్నా, అది నా ఫీలింగ్. నేను ఎక్స్ప్లెయిన్ చేసినా నీకు అర్థం కాదు, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కూడా. అంటే ఏంటి, కొన్ని వాల్యూస్కి ఫీలింగ్స్ బేస్డ్ ఉంటాయి, కొన్ని వాల్యూస్ రీజన్ బేస్డ్ ఉంటాయి. అంతేగాని దేనిలోని రీజన్ ఉండదు అని స్పీకర్ అంటే నేను ఒప్పుకోను. దట్ ఈజ్ యువర్ ఇంట్రడక్షన్. హ్యావ్ యూ అండర్స్టూడ్ నౌ? యువర్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఆల్వేస్ టు వాట్ ఎక్స్టెంట్ యూ అగ్రీ విత్ ద స్పీకర్. అండ్ రిమెంబర్, దిస్ ఈజ్ కమింగ్ అండర్ critical thinking, analytical writing. This is called analytical writing assessment. So if you fully agree or fully disagree, you will get a lesser score. In the TOEFL and IELTS, you are being only tested for your proficiency in English, whereas in the GRE, your critical thinking ability is being tested. Therefore, టాపిక్ ఎలాగున్నా సరే దాన్ని పూర్తిగా ఒప్పుకోవడము, పూర్తిగా రిజెక్ట్ చేయడము చేయొద్దు. అలా చేస్తే మీకు స్కోర్ తక్కువ వస్తుంది. So when you're writing your first paragraph, you will say, now let us
take an example of a deeply held value which is based on reasoning. Full stop. All of us value time because time lost cannot be recovered. Therefore, time is the most precious commodity in our lives. Full stop. From the above explanation, we can notice that sufficient reasons have been given as to why we deeply value time. Full stop. This is a simple counter example to the speaker's statement that values are not based on reason. Full stop. There are other examples too, which we can cite to show that many values are firmly founded on reasoning. Full stop. ఈ పారాగ్రాఫ్ అయిపోయింది. నెక్స్ట్ పారాగ్రాఫ్ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు. So 2 paragraphs you will write about examples like truth, we value relationships, we value time. There are so many things which we value. We value honesty, we value professionalism. For example, as a GRE verbal trainer, I consider myself very professional. What that means is I consider that every minute that I take a class, I should be making some useful contribution to my students. I should not waste my students' time. So that is being professional. Professionalism అంటే అది మన క్లయింట్ టైం వేస్ట్ చేయకూడదు. మనం we should make our best efforts. That is professionalism. So we all value professionalism. We value efficiency. We value skills. We value knowledge. We value time. We value success. We value punctuality. We value so many things which we can explain. We value democracy in politics. I don't value communism. I don't value. I don't even want to explain that now. So I value democracy because in spite of all the faults, democracy is still the best. So we can write 2 paragraphs explaining things that we value and which we can explain using reasons. తర్వాత paragraph ఎట్లా స్టార్ట్ అవుతుంది? Now let us take some examples of deeply held values which are not based on any reasoning. Full stop. There are many holy books, many symbols, many signs and trees and animals and colors, etc., which are held as sacred and deeply valued, but these are not based on any reasoning. ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవాలంతే. ఇలాగ 2 పారాగ్రాఫ్లు రాసేయాలి. So now that we have fully understood the topic, our introduction will be something like this. The speaker's statement that people have many deeply held values which are not based on reasoning is not acceptable because the truth is there are many deeply held values which can be explained logically, and at the same time there are others which are based on sentiments. Okay, that's the introduction. Full stop. So there are many examples and reasons we can cite to understand the issue. Introduction అయిపోయింది. So next paragraph ఎట్లా స్టార్ట్ అవుతుంది? Now let us examine some examples of deeply held values which are based on reasoning. The first example that comes to my mind is that we all value professionalism. Full stop. These days it is very annoying to see people who are very unprofessional in their work. Teachers don't teach, lawyers don't do their work properly, and doctors are fleecing the patients. This lack of unprofessionalism is very annoying. Blah, blah, blah. Next, another example we can cite in support of a deeply held value which is based on reasoning is the truth. We all value the truth. రాస్తావు. రెండో పారాగ్రాఫ్. Now let us take some more examples of values which are based on reasoning. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రెండో పారాగ్రాఫ్ అయిపోయిన తర్వాత థర్డ్ పారాగ్రాఫ్ ఆర్ ఫోర్త్ పారాగ్రాఫ్. Now let us take some examples of deeply held values which are not based on reasoning but actually based on sentiments or traditions. Full stop. There are so many holy books, lucky charms, colors, etc., which are all based on some sentimental value or because of some traditions. ఇవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇంకో పారాగ్రాఫ్ కూడా రాస్తావు.
ఇది కూడా వాల్యూ చేస్తాము. నేషనల్ సింబల్స్ ఉంటాయి, నేషనల్ మోటోస్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, ట్రీస్ ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి. వీటికి ఏం రీజనింగ్ లేదు, ఇవంతా మన ఫీలింగ్, మన సెంటిమెంటు. సో కన్క్లూజన్ రాస్తావు ఇప్పుడు, అంటే 4 పారాగ్రాఫ్స్ బాడీ ఆఫ్ ద రెస్పాన్స్ వచ్చింది. కన్క్లూజన్లో ఇంట్రొడక్షనే పారాఫ్రేజ్ చేస్తే వేరేగా రాస్తే కన్క్లూజన్. దట్స్ ఇట్. జై శ్రీరామ్. ఫైల్ పెద్దగా అయిపోతుంది.